డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము 7th క్లాస్ రేషనల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 8.1 మనం చెప్పుకుందాం పూర్తిగా. మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 అండ్ 0. ఓకే, సో ఇక్కడ మనకు -1 మరియు 0 మధ్యలో ఉండే ఒక 5 రేషనల్ నెంబర్స్ రాయమంటారు. చాలా సింపుల్ గా చెప్పాను. ఇక్కడ చూడండి, -1 మరియు 0 మధ్యలో మిడిల్ లో ఏ నెంబర్లు మామూలుగా మనకి ఇంటీజర్స్ కానీ, న్యాచురల్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ ఈ మూడు ఏమి లేవు. సో మనం ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా సింపుల్ గా ఇక్కడ 5 అడుగుతున్నారు కాబట్టి మధ్యలో నెంబర్ వరుసగా వచ్చినాయి ఇక్కడ. సో 5 అడుగుతుంది కాబట్టి మనం పైన కింద 6 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. పైన అంటే న్యూమరేటర్, కింద అంటే డినామినేటర్. న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం 6 తో మల్టిప్లై చేస్తే మనకు 5 నెంబర్స్ వస్తాయి. అంటే -6/6, 0/6. సో మిడిల్ లో ఉండే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, -6/6 less than -5/6, -4/6, -3/6, -2/6, -1/6, 0/6. మిడిల్ లో చూడండి 5 ఉన్నాయి, చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5. దట్స్ ఆల్. సో మనం స్టెప్ రాద్దాం ఒకసారి. ఫైనల్ స్టెప్. 5 రేషనల్ నెంబర్స్ between -1 and 0 is equal -5/6, -4/6, -3/6, -2/6 and -1/6. సో 5 రేషనల్ నెంబర్స్ రావడం జరిగింది. చాలా సులభంగా ఈజీగా అర్థం చేసుకోండి. రోమన్ 1 లోనే లిస్ట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -2 అండ్ -1. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఇది. సో -2 రాశాను, -1 రాశాను. మనకి ఎన్ని కావాలి? 5 రేషనల్ నెంబర్స్. వీటి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోబడుతున్నారు. సో మనకి ఇక్కడ వరుస నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇంటీజర్స్ మీకు 5 కావాలి. ఇక్కడ డినామినేటర్ వచ్చేసి 1 ఉన్నట్లే. సో 5 కావాలి పైన కింద. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని 6 తో మల్టిప్లై చేయండి. 5 కావాలి కాబట్టి, అంటే ఒకటి ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ -12/6. ఇక్కడ వచ్చేసి -6/6. సో చూడండి, -12/6 less than -11/6 less than -10/6 -9/6 less than -8/6 less than -7/6 -6/6. ఇక్కడ చూడండి, మిడిల్ లో 5 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, గమనించండి. ఓకే, సో మనం స్టెప్ రాద్దాం ఒకసారి. 5 రేషనల్ నెంబర్స్ between -2 and -1 is equal -11/6, -10/6, -9/6, -8/6 and -7/6. ఇక్కడ మీరు గమనించండి, 5 రేషనల్ నెంబర్స్ మనం రాయడం జరిగింది. లిస్ట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -4/5 అండ్ -2/3. మ్యాథమెటిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. బట్ మనకి ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్స్ ఉండాలి. అందులో మీరు టేబుల్స్ కూడా నేర్చుకోండి. ఇది చాలా సులభమైన భావనతోనే మీరు ప్రాబ్లమ్స్ చేస్తే చాలా సులభంగా ఉంటుంది మ్యాథమెటిక్స్. ఎప్పటికీ మరిచిపోయిన సబ్జెక్ట్ ఇది. సో ఇక్కడ మీరు గమనించండి, ప్రాబ్లమ్స్ మనం చేయంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఏ విధంగా చేయొచ్చు, సులభంగా చేయొచ్చు అనే ఐడియాస్ మీకు కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించండి,
మైనస్ 4/5 మైనస్ 2/3. ఈ రెండు ఫ్రాక్షన్స్ లో ఏది చిన్నది ఏది పెద్దదో కూడా మనకు తెలియదు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఇచ్చిన రెండు ఫ్రాక్షన్ లో గివెన్ 2 ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ ఈక్వల్ గా లేనప్పుడు ఏం చేయాలి అంటే ఎల్సిఎం కట్టాలి. 5/3కి ఎల్సిఎం 15. సో ఇక్కడ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ చేయాలి కాబట్టి సో ఇక్కడ 3 డినామినేటర్ ని న్యూమరేటర్ 3తో మల్టిప్లై చేసా ఈ ఫ్రాక్షన్ ని. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రాక్షన్ ని మనం ఏం చేసాము అంటే 5తో మల్టిప్లై చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 12/15. ఇక్కడ వచ్చేసి మైనస్ 10/15. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి, మిడిల్ లో మనకి ఒక్క నెంబర్ ఉంటుంది, ఏది మైనస్ 11/15 ఒక్క నెంబర్. మనకి ఎన్ని కావాలి? 5 రేషనల్ నెంబర్స్ కావాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంచనా ఎలా చేయాలి అంటే చూద్దాం ఒకసారి. 2తో మల్టిప్లై చేస్తున్నా నేను. సో మైనస్ 24/30 మైనస్ 20/30. సో ఇక్కడ మిడిల్ ఏముంటాయి? మైనస్ 23/30 మైనస్ 22/30 మైనస్ 21/30. సో 3 ఉన్నాయి. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే నాకు 3 రేషనల్ నెంబర్స్ మధ్యలో వస్తున్నాయి. మనము 2తో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఎన్ని వచ్చినాయి? 3 రేషనల్ నెంబర్స్ వచ్చినాయి. ఈసారి మనం 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి మైనస్ 36 మైనస్ 30 అంటే 36 తర్వాత 35 మైనస్ 35. ఒకసారి రాస్తాం చూడండి ఒకసారి. 2 into 12 into minus 12 into 3 by 15 into 3. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ 10 into 3 by 15 into 3. సో మైనస్ 36/45 మైనస్ 30/45. సో మిడిల్ లో మనకు 5 నెంబర్స్ వచ్చినట్టు చూడండి ఒకసారి మీరు చూసుకోండి. మైనస్ 36/45 less than minus 35/45 minus 34/45 minus 33/45 minus 32/45 minus 31/45 minus 30/45. సో మిడిల్ లో ఎన్ని నెంబర్లు? 5 నెంబర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. సో మన లిస్ట్ ఆఫ్ 5 rational numbers. Five rational numbers between minus 4/5 and minus 2/3 is equal to చాలా సింపుల్ గా మైనస్ 35/45. నెక్స్ట్ మైనస్ 34/45 మైనస్ 33/45 మైనస్ 32/45 మైనస్ 31/45. 5 నెంబర్స్ వచ్చి చూడండి. చాలా ఈజీగా మీరు సులభంగా చేయవచ్చు. జాగ్రత్తగా ఏంటంటే అంటే ఇక్కడ ఈ విధంగా డినామినేటర్స్ ఈక్వల్ చేసుకున్న తర్వాత మీరు పైన కింద 2తో మల్టిప్లై చేసి మధ్యలో ఎన్ని వస్తున్నాయి అంటే మైనస్ 24 మైనస్ 20. సో ఆ విధంగా వస్తే 3 వస్తున్నాయి. మైనస్ 23 మైనస్ 22 మైనస్ 21. సో 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలో ఒకసారి మల్టిప్లై చేసుకుంటూ ఒకసారి ప్రయోగం చేయండి. మీరు చాలా సులభంగా ఈజీగా మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మీరు చేయగలుగుతారు. లిస్ట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ మైనస్ 1/2 అండ్ 2/3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇది పాజిటివ్ నెంబర్, 1 పాజిటివ్ నెంబర్ 1 నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ ఈజ్ స్మాలర్ నెంబర్. సో మైనస్ 1/2 అండ్ 2/3. సో ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు కాబట్టి మన డినామినేటర్ 2 and 3 LCB 6. సో మనము ఇక్కడ 3తో డినామినేటర్ ని న్యూమరేటర్ మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఓకే,
మనం ఇక్కడ ఎల్సిఎం అనుకుంటాము 6. 2ను ఎంతో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది 3తో. 3ని ఎంతతో మల్టిప్లై చేస్తే ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది 2తో. 3 2 6. ఇక డినామినేటర్ తో మల్టిప్లై చేసిన నెంబరే న్యూమరేటర్ తో కూడా మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ -3/6, ఇక్కడ గమనించండి 4/6. మీరు గమనించండి -3 4 మధ్యలో ఉండే ఇంటీజర్స్ చూద్దాం. -2 -1 చూడండి, -2 -1 0 1 2 3 సరిపోతాయి. సో మనకి ఆల్రెడీ 6 నెంబర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనకు కావాల్సినవి సరిపోతాయి. ఒకసారి చూడండి, -3/6 -2/6 -1/6 0/6 1/6 2/6 3/6 4/6. సో మిడిల్ లో మనకి ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. సో యూ కెన్ చాయిస్, యూ కెన్ టేక్ 5 rational numbers. ఓకే, 5 rational numbers between -1/2 and 2/3 is equal -2/6 -1/6 0/6 1/6 2/6. సో 5 నెంబర్స్. మీకు చాయిస్ నెంబర్ లేదా రాసుకోండి. 5 6 లో ఉన్నాయి, 5 తీసుకోండి, రాసుకోండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మరలా ఒకసారి కాన్సెప్ట్ ఫైనల్ గా చెప్తాను. ఆల్రెడీ కాన్సెప్ట్ బాగా వివరంగా చెప్పాను. ఈ వీడియోకి ముందు ఎక్సర్సైజ్ 8.1 కాన్సెప్ట్ కూడా ఉంది మన వీడియోలో, చూసుకోండి. ఇక్కడ మనము డినామినేటర్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఎల్సిఎం కట్టి డినామినేటర్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ చేయండి. ఆ తర్వాత ఎల్సిఎం కట్టిన తర్వాత డినామినేటర్ ఎంత మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వచ్చిందో చూసి ఆ నెంబర్ ను న్యూమరేటర్ మల్టిప్లై చేసి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్ 4 more rational numbers in each of the following patterns. కింద ఇచ్చిన నమూనాలో ఇక్కడ 4 అకరణీయ సంఖ్యలు ఇవ్వడం జరిగింది, మరో 4 అకరణీయ సంఖ్యలు రాయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా సులభమైన ప్రాబ్లం. ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ప్యాటర్న్ ఈ -3/5 తర్వాత ఈ -6/10 ఏ విధంగా వచ్చింది అంటే చూడండి, గమనించండి. అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే వచ్చింది. అంటే ఇది పైన న్యూమరేటర్ ని డినామినేటర్ 2తో మల్టిప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ కి సంబంధం ఏంటి? 3తో మల్టిప్లై చేస్తే వచ్చింది 5 3 15. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -3 × 4/5 × 4. న్యూమరేటర్ ని 4తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ డినామినేటర్ కూడా 4తో మల్టిప్లై చేశారు. 5 4 20 సరిపోయింది. ఇదే విధంగా ఈసారి ఈ ఫ్రాక్షన్ ని మనము 5తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. సో -3 × 5/5 × 5. నెక్స్ట్ -3 × 6/5 × 6. నెక్స్ట్ -3 × 7 5 × 7. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి చూడండి ఒకసారి సింపుల్ గా, -3 × 8/5. అంటే ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ 4 వరకు మల్టిప్లై చేశారు. మనకి ఇంకా 4 కావాలంటే 5 6 7 8తో మల్టిప్లై చేశాం. మనకు కావాల్సింది ఆన్సర్ ఏం చూడండి ఒకసారి. మీకు ఇవి రాసుకోండి. ఇవి 4 ఆల్రెడీ ఓకే ఇవ్వడం జరిగింది. 4 more అంటే -15/25 -18/30 -21/35 -24/40. ఇగో 4 more రేషనల్ నెంబర్స్ మనకు రాయడం జరిగింది. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. 3 నెంబర్స్ ఇచ్చారు, మనం 4 more అంటే ఇంకా మరో 4 రేషనల్ నెంబర్స్ రాయడం జరుగుతుంది. చాలా సులభంగా, ఇంకా చాలా సులభంగా చూడండి. మైనస్ గివెన్ నెంబర్స్ రాసుకోండి.
మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలి? 4 కావాలి. ఓకే, ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ కి ఈ ఫ్రాక్షన్ కి సంబంధం ఏంటి? -1/4 ని న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2 తో మల్టిప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే -1 into 3/4 3 is 12. సార్ చూడండి, -1/4 ని ఇక్కడ 2 తో మల్టిప్లై చేయడం జరిగింది, ఇక్కడ -1 ని 3 తో మల్టిప్లై చేయడం జరిగింది. ఈసారి మనకు కావాల్సినవి మొత్తం నెంబర్, మనం ఫ్రాక్షన్ రాద్దాం. ఫస్ట్ గివెన్ ఫ్రాక్షన్ రాద్దాం. సో మనం ఇక్కడ 4 తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 5, ఇక్కడ 6, ఇక్కడ 7. దట్స్ ఆల్. చాలా ఈజీగా అయిపోయింది చూడండి. -4/16 -5/20 -6/24 -7/28. సో ఇక్కడ మీరు గమనించండి, ఇగో మనకు 4 more అంటే 4 more వచ్చేసింది ఆల్రెడీ. ఆన్సర్ రాసుకునేది సపరేట్ కింద రాసుకోండి. -4/16 -5/20 -6/24 -7/28. దట్స్ ఆల్. ఈ ప్యాటర్న్ కూడా ఒకసారి చూడండి, చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ న్యూమినేటర్ లో ఒక్కసారి మాత్రం మైనస్ ఉంది, ప్రతిసారి డినామినేటర్ లో మైనస్ ఉంది. సో అంటే ఇక్కడ మైనస్ సింబల్ తో మల్టిప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా ఈజీగా మనం ఉంచేద్దాం ఒకసారి. ఇక్కడ మనము -1/6, 2/-12, 3/-18, 4/-20. ఇక్కడ -1 ని ఎంతో మల్టిప్లై చేస్తే 2 వచ్చింది. ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్లు మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్, సో ఇంకొక నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం జరిగింది. సో -1 into -2 తో మల్టిప్లై చేస్తే ఒక్కసారి చూడండి, 6 into -2. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 1 into 1, 1 into 2, 2. 6 into 2, 12, మైనస్ సింబల్ వచ్చేసింది. అదే విధంగా చూడండి, ఒకసారి మీరు గమనించండి, -1 into -3 by 6 into -3. నెక్స్ట్ -1 into -4 by 6 into -4. నెక్స్ట్ మీరు గమనించండి, ఇంకోసారి -2, -3, -4. ఈసారి మనము -5 తో మల్టిప్లై చేయాలి. చాలా సులభంగా చేద్దాం. మీరు -1/6, 1. నెక్స్ట్ -1/6. మనకి 4 more నెంబర్సే కదా, -1/6. నెక్స్ట్ -1/6. ఇక్కడ -4 తర్వాత -5 తో మల్టిప్లై చేస్తాం. -6 తో మల్టిప్లై చేద్దాం. -7 తో మల్టిప్లై చేద్దాం. -8 తో మల్టిప్లై చేద్దాం. డినామినేటర్ ని న్యూమరేటర్ ని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకు వాటి యొక్క ఈక్వాలిటీ ఇది చెడిపోదు. రైట్, ఇక్కడ చూడండి, 5/-30 ఫస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ కావాలి మనకి, 6/-36 సెకండ్ వచ్చింది. థర్డ్ 7/-42. ఫోర్త్ 8/-48. సో 4 more నెంబర్స్ అంటే 4 more నెంబర్స్ మనకి రావడం జరిగింది. చాలా సులభంగా ఉంది. ఇక్కడ ఈ -1 2 రావాలి అంటే ఇక్కడ చూడండి, -2 తో మల్టిప్లై చేయడం జరిగింది, అంటే నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం జరిగింది. ఈ ప్రాబ్లం మీరు చూడండి, ఇక్కడ -2/3 ఉంది, ఇక్కడేమో నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసి 2/-3 ఉంది. అంటే చాలా సులభం విషయము. ఇక్కడ -2 ను ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి 2 వచ్చిందో చూసుకోవాలి, అంతే. దట్స్ ఆల్. చూడండి,
ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ -2/3 ని మనము పాజిటివ్ నెంబర్ రావాలి అంటే అదే నెంబర్ కాబట్టి -1తో మల్టిప్లై చేయాలి. సో -3 చూడండి సార్. నెక్స్ట్ ఇదే విధంగా ఈ నెంబర్ ని మనము -2 ఇంటూ -2/3 ఇంటూ -2. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ -2 ఇంటూ -3 3 ఇంటూ -3 చూడండి ఒకసారి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6 అంటే -1 -2 -3తో మల్టిప్లై చేద్దాం. ఈసారి మనము ఇంకెన్ని ఫ్రాక్షన్స్ రాయాలి? 4 రాయాలి. 1 2 3 4. ఓకే రైట్. సో మనం కూడా అదే విధంగా 4 ఫ్రాక్షన్స్ రాద్దాం. ఏది ఫస్ట్ ఫ్రాక్షన్ -2/3 -2/3 -2/3 -2/3 దట్స్ ఆల్. ఏం చేయాలి ఇక్కడ? -1 -2 -3తో మల్టిప్లై చేయడం జరిగింది. సో -4తో మనం మల్టిప్లై చేద్దాం. -5 -6 -7 రైట్. 8/-12 -12 రెండు పాజిటివ్ నెంబర్లు వస్తే మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో రెండు నెగిటివ్ నెంబర్లు మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబరే వస్తుంది. కానీ వన్ నెగిటివ్ నెంబర్ 1 పాజిటివ్ నెంబర్ ప్రోడక్ట్ will always నెగిటివ్ నెంబర్. సో ఇక్కడ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్, సో ఆల్వేస్ నెగిటివ్ నెంబర్. సో ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 5 are 10 10/-15. ఇక్కడ మనం నెంబర్లు మామూలుగా యాజ్ యూజువల్ గా మల్టిప్లై చేయడం జరుగుతుంది. సింబల్ వచ్చినప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎన్ని సింబల్స్ మల్టిప్లై చేసాము. ఈవెన్ నెంబర్ సింబల్స్ మల్టిప్లై చేసేటప్పుడు సింపుల్ గా మనకి పాజిటివ్ నెంబర్ వచ్చింది. 12/-18 14/-21 4 more నెంబర్స్ రావడం జరిగింది. 4 రేషనల్ నెంబర్స్ ఈక్వలెంట్. సో ఈక్వలెంట్ అంటే మన డినామినేటర్ ని న్యూమరేటర్ ని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. ఎన్ని కావాలి మనకి? 4 కావాలి. సో 4 అంటే -2/7 రాసుకోండి. సో మీ ఇష్టం వచ్చిన నెంబర్, ఎనీ నెంబర్ అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేద్దాం. సపోజ్ ఇక్కడ 2తో మల్టిప్లై చేసాము, ఇక్కడ 3తో వరుసగా రాస్తాను అంతే. 4 5. సో దట్ ఈజ్ ఈక్వల్ -4/40 -6/21 is equal to -8/28 is equal to -10/35. That's all. ఎనీ నెంబర్ ఈక్వలెంట్ కావాలంటే మీ ఇష్టం వచ్చిన నెంబర్ తో న్యూమరేటర్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తారో డినామినేటర్ అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తామో న్యూమరేటర్ కూడా అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 నెంబర్స్. చాలా సింపుల్ గా 5/-3 5/-3. సో 5/-3 5/-3. సో మనం ఏం చేయాలి ఇక్కడ అంటే చాలా సులభంగా 2తో మల్టిప్లై చేద్దాం దీన్ని. ఈ ఫ్రాక్షన్ 3తో న్యూమరేటర్ ని డినామినేటర్ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఆ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు, ఈక్వల్ గా ఉంటుంది. దట్స్ ఆల్. 10/-6 15/-9 20/-12 25/-15. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ కూడా మనకి ఎన్ని కావాలి? 4 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కావాలి. ఓకే. సో ఫస్ట్ గివెన్ ఫ్రాక్షన్ మనం రాసుకుందాం. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ 2
డినామినేటర్ 2 తో మల్టిప్లై, నెక్స్ట్ 3 తో మల్టిప్లై చేద్దాం, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. That is equal 8/18, 12/27, 16/36, 20/45. So 4 equivalent fractions. Draw the number line and represent the following rational numbers for it. So ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ని మనం నెంబర్ లైన్ మీద మనం డ్రా చేయాలి, నెంబర్ లైన్ మీద గుర్తించాలి, అంటే సంఖ్యారేఖ పైన గుర్తించాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, అండర్స్టాండింగ్ చేసుకోండి, చాలా ఈజీ. ఎలా సార్ అంటారేమో చూడండి ఒకసారి. ఇక్కడ 4 పార్ట్స్ చేయాలి అంటే మనం మిడిల్ లో 3 లైన్స్ డ్రా చేసి సరిపోతుంది ఒకటి. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే ఇక్కడ మనము ఫ్రాక్షన్ రాసుకోండి 3/4. సో 3 తర్వాత ఇది పాజిటివ్ నెంబర్ కానీ ఇటు సైడ్ నెంబర్ పెంచుకుంటామండి. న్యూమరేటర్ ని 4 చేయండి, 4/4. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇంటీజర్ వచ్చింది, గమనించండి. 4/4 అంటే 1. ఓకే రైట్, అంటే 1 ఇటు మరి 3 తర్వాత తగ్గించుకుందాం, డిక్రీజ్ చేసుకుందాం. 2/4, 1/4, 0/4 అంటే మనకి 0 వస్తుంది. అంటే ఈ నెంబర్ 3/4 వచ్చేసి 0, 1 మిడిల్ లో ఉంటుంది. సో మనం చాలా ఈజీగా చూడండి, 1 రాశాను, ఇక్కడ వచ్చేసి 0 రాశాను. ఓకే రైట్. 0 అంటే 0/4, 1 అంటే ఇక్కడ 4/4. రైట్. ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేయాలి, 4 పార్ట్స్ చేయాలి. మిడిల్ మనకు కనపడుతుంది, డినామినేటర్ మనకి 4 పార్ట్స్ చేయాలి కనపడుతుంది. 4 పార్ట్స్ చేయాలంటే ఎన్ని, 3 మధ్యలో మనం 3 లైన్స్ డ్రా చేయండి. 10, 2, 3 చూడండి, 1, 2, 3, 4 పార్ట్స్. సో ఇక్కడ మనము 1/4 రాద్దాము, ఇక్కడ 2/4 రాద్దాము, ఇక్కడ 3/4 రాద్దాం. మనము గుర్తించవలసింది నెంబర్ ఏది, రిప్రజెంట్ చేయాల్సిన నెంబరు 3/4. సో దిస్ ఈజ్ ఏ 3/4 నెంబర్ మనము రిప్రజెంట్ చేయడం జరిగింది. మనం ఎంత ఈజీనో ఒకసారి ఆలోచన చేసుకొని చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి. -5/8 దిస్ ఈజ్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్. సో నెగిటివ్ రేషనల్ నెంబర్ లో మనం చూడండి, డినామినేటర్ 8 ఉందంటే 8 పార్ట్స్ చేయాలి. ఏ 2 నెంబర్ల మధ్యలో ఉందో మనం తెలుసుకోవాలి. అది ఐడెంటిఫై చాలా సులభం. ఎలా అంటే చూడండి, ఇక్కడ చూడండి, -5 కంటే చిన్నది -6, -6/8, -7/8, -8/8. -8/8 అంటే వచ్చేసి -1 ఇంటీజర్ వచ్చేసింది. సో -1 కంటే పెద్ద నెంబర్ -5/8. సో ఇంకా ఇటు సైడ్ పోదాం, -4/8, -3/8, -2/8, -1/8, 0/8. 0/8 అంటే 0. సో ఇక్కడ -5/8 అనే నెంబరు, ఈ రేషనల్ నెంబరు ఎక్కడ ఉంటుంది, బిట్వీన్ -1 and 0. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేయాలి, 8 పార్ట్స్ చేయాలి, 7 లైన్స్ డ్రా చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సిన నెంబర్ చూద్దాం ఒకసారి. -5/8, దిస్ ఈజ్ -5/8. సార్ చూడండి, -8/8, -7/8, -6/8, -5/8, -4/8, -3/8, -2/8, -1/8, 0/8. చూడండి ఎంత ఈజీగా రిప్రజెంట్ చేయగలుగుతాము. ఒకసారి చాలా జాగ్రత్తగా మీరు, ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ పెరుగుతా ఉంటే తగ్గుతా ఉంది. సో ఇక్కడ -1, 0 అంటే ఏ 2 నెంబర్ల మధ్య ఉందో మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలా ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. -7/4, -7/4 అంటే నెగిటివ్ రేషనల్ నెంబర్. సో మీరు ఇక్కడ చూడండి, ఇటు సైడ్ మనం వద్దాం, -7 తర్వాత -8.
అంటే ప్రతిసారి మనం పెంచిన ప్రతిసారి ఆలోచన చేసుకోండి ఒకసారి, ఇదేమైనా డివిజిబుల్ అవుతుందా, ఇంటీజర్ వస్తుందా చూసుకోండి. 4 2 8 అంటే -2 వచ్చేసింది ఇంటీజర్. సో మళ్ళీ ఇటు సైడ్ మనము తగ్గించుకుంటూ వెళ్దాం, అంటే డిక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. -6/4 మైనస్, సో ఇదే విధంగా నెక్స్ట్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. -6/4 -5/4 -4/4 -4/4 అంటే -1. సో మొత్తం కూడా 4 పార్ట్స్. మీరు గమనించండి, డినామినేటర్ ఎన్ని ఉంటే అన్ని నెంబర్తో కట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అంతే, దట్స్ ఆల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీరు గమనించండి, -1 అంటే -8/4 -4/4. ఎన్ని పార్ట్స్ చేయాలి? 4 పార్ట్స్ చేయాలంటే 3 లైన్స్ డ్రా చేయాలి. 1 2 3. మనం రిప్రజెంట్ చేయాల్సిన నెంబర్ ఏది? -7/4. -7/4. దిస్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్. ఇదేమో -6/4 -5/4. చూడండి, చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చాలా ఈజీగా మీరు 7/8 ని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలంటే, ఫస్ట్ మనము 7/8 రాసుకోండి. ఇది పాజిటివ్ ఇంటీజర్, సో మనకి 8 వచ్చినట్లయితే సరిపోతుంది. కింద నెంబర్ చూసుకోండి అంతే. ఒకసారి ఇక్కడ ఫస్ట్ నెంబర్ 8 1 8. సో నేనేం చెప్పాను, ఇక్కడ డినామినేటర్ పెంచండి అని చెప్పాను. ఇంక్రీజ్ చేస్తే 8/8. 8/8 అంటే 1 ఆన్సర్. నెక్స్ట్ డిక్రీజ్ చేయండి. 6/8 5/8 4/8. సో 4/8 3/8 2/8 1/8. ఒకసారి జాగ్రత్తగా చూడండి, 0/8. నెంబర్లు ఎక్కడ కూడా మిస్ చేయదు దయచేసి. 7 6 4 5 4 3 2 1. నెక్స్ట్ 0/8 అంటే 0, అంటే ఈ నెంబర్ వచ్చేసి 0 1 మధ్యలో ఉంటుంది. సో 0 1 మధ్యలో ఉంటుంది. సో మనకు కావాల్సిన నెంబర్ 7/8. సో ఇక్కడ 8 పార్ట్స్ కాబట్టి 7 లైన్స్ డ్రా చేయండి మిడిల్ లో, అంటే 7 పార్ట్స్ అయిపోతుంది. 8 పార్ట్స్ అవుతాయి. రైట్, చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ 7/8. కరెక్ట్ గా 7/8 చూడండి. దిస్ ఈజ్ 7/8. 8/8 అంటే 1. ఓకే, నెక్స్ట్ 6/8 5/8 4/8 3/8 2/8 1/8 0/8. That's all. ఫిఫ్త్ ప్రాబ్లం మనం చాలా సులభమైన ప్రాబ్లం, కాకపోతే చదవండి, నీట్ గా చదవండి, అడావుడి చేయొద్దు. ద పాయింట్స్ PQRSTUA and B on the number line are such that. చూడండి ఒకసారి చూసుకోండి, మనం చెప్పిన PQRSTUAB, పొరపాటు రాయడం మర్చిపోయాం అంతే, DAB, ఈ నెంబర్ లైన్ మీద మనము వాళ్ళు రాయడం జరిగింది. సో అయితే ఇక్కడ గమనించండి, TR is equal RS is equal SU. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 పార్ట్స్. 3 పార్ట్స్ మనకి చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించండి, 3 పార్ట్స్ అంటే ఈక్వల్ పార్ట్స్. ఇవి ఈక్వల్ పార్ట్స్ అంటే మనం నెంబర్ లైన్ డ్రా చేసేటప్పుడు చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ. ఇక్కడ మనకి 3 పార్ట్స్ ఉంటే 2 లైన్స్ తీసుకోమని చెప్పాను. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ 3 పార్ట్స్ తో మల్టిప్లై చేయాలి, అంటే -2/1 ని 3 తో మల్టిప్లై చేయండి. ఇక్కడ అంటే ఈక్వల్ పార్ట్స్ అన్ని తెలియజేయడం కోసమే ఈ యొక్క లైన్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా గమనించండి, -1/3 × 1/3 అంటే ఈక్వల్ పార్ట్స్ అని అర్థం. నెక్స్ట్ AP is equal to PQ is equal to QB, అంటే ఇక్కడ కూడా నెంబర్ లైన్ మనకు కట్ చేసేటప్పుడు ఈక్వల్ గా కట్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. సో ఈ నెంబర్ ని మనము 3 తో మల్టిప్లై చేయాలి. సో దట్స్ ఆల్. నెక్స్ట్ అయితే నేమ్ ద రేషనల్ నెంబర్స్ రిప్రజెంట్ PQRS. ఈ యొక్క
PQRS నెంబర్లను మనము రాయాలంట, చూపించాలి. నెంబర్ ఏదో మనం చూపించాలి. ఆ నెంబర్ ఏదో చూద్దాం సార్. చాలా సులభమైన ప్రాబ్లం. ఏం లేదు, మనం రేషనల్ నెంబర్స్ ని ఎలా అయితే నెంబర్ లైన్ పైన డ్రా చేసామో ఇదే విధమైన లెక్క ప్రాబ్లం. ఇక్కడ -6/3 -5/3 -4/3 -3/3 -3/3 అంటే 1 కదా, -1 కదా. దట్స్ ఆల్. అంటే ఎస్ ఏమవుతుంది ఇక్కడ? ఎస్ ఈజ్ ఈక్వల్ -5/3. నెక్స్ట్ ఆర్ ఏమవుతుంది గమనించండి, -4/3. సారీ, -4/3. దట్స్ ఆల్. సార్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 3 పార్ట్స్ చేయటం అంతే. పైన న్యూమరేటర్ ని డినామినేటర్ మనం 3 తో మల్టిప్లై చేస్తే మిడిల్ లో మనకు వచ్చేస్తాయి వరుస పెట్టి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమవుతుంది? 6/3 అవుతుంది. ఇక్కడేమో 9/3 అవుతుంది. సో 6 తర్వాత ఏముంటుంది? 7/3. సో 8/3. సో P వాల్యూ వచ్చేసి P ఈజ్ ఈక్వల్ 7/3 అండ్ Q ఈజ్ ఈక్వల్ 8/3. సో మనం PQRS 4 values are. Which of the following pairs represent the same rational number? చూడండి, ఈ పెయిర్స్ ఇవ్వడం జరిగింది. పెయిర్స్ సేమ్ రేషనల్ నెంబరా అని అడుగుతున్నారు. ఏది సేమ్ రేషనల్ నెంబరో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ గమనించండి, -7/21 అండ్ 3/9. ఇక్కడ ఈ 7 ని ఏ విధంగా చేస్తే 3 వచ్చుద్ది అంటే ఒకే నెంబర్ స్టాండర్డ్ ఫామ్ లోకి రాసుకోవాలి. మనం చూద్దాం, ఒక్కసారి చూద్దాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోవాలి అంటే మనం ఏం చేద్దాము? ఫస్ట్ ఈ రెండు ఏ టేబుల్ తో డిజిబుల్ అవుతాయో చూద్దాం. డినామినేటర్ న్యూమరేటర్ ఒక టేబుల్, ఇక్కడ 7 టేబుల్ తో డిజిబుల్ అవుతాయి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/3. నెక్స్ట్ మీరు చూడండి, 3/9 కూడా మనం సేమ్ నెంబర్ తో అంటే ఏ టేబుల్ తో ఏ నెంబర్ తో డిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ తో 3 టేబుల్ తో డిజిబుల్ అవుతుంది. సో 1/3 -1/3 and 1/3 are not same rational number. సో దీని మైనస్ సైన్ ఉంది, ఆపోజిట్ నెంబర్స్. సో మనం ప్రాబ్లం రాసేటప్పుడు చూడండి, ఇక్కడ మనకి సేమ్ నెంబర్స్ కాదు, సేమ్ రేషనల్ నెంబరా అంటారు కాదు. ఎందుకని? దిస్ పెయిర్ అంటే -7/21 and 3/9 are not the same rational number. సెకండ్ పెయిర్ మీరు గమనించండి. సెకండ్ పెయిర్ లో మీరు గమనించిన వెంటనే -16/20 ని మనం స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకుందాము. 16, 20 ఏ టేబుల్ తో డిజిబుల్ అవుతున్నాయి అంటే 4 టేబుల్ తో మాత్రమే డిజిబుల్ అవుతున్నాయి. సో -4/5. సో నెక్స్ట్ మనము 20/-25. మన స్టాండర్డ్ ఫామ్ లో డినామినేటర్ ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ ఉండాలి. సో పాజిటివ్ నెంబర్ ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఇది నెగిటివ్ నెంబర్ తో డివిజన్ చేస్తే సరిపోతుంది. ఇవి రెండు కూడా 5 టేబుల్ తో డిజిబుల్ అవుతున్నాయి. సో ఇక్కడ మాత్రం నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి స్టాండర్డ్ ఫామ్ లో మార్చుకోవాలి అంటే -5 తో డివిజన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్డ్ 20 divided by -5. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చేయండి. 20/5 అంటే 4. ఒక నెంబర్ మైనస్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ నెంబర్. న్యూమరేటర్ డినామినేటర్ లో మైనస్ నెంబర్ ఉన్నట్లయితే చాలా సులభంగా మనకి ఉంది. సో ఇక్కడ గమనించండి, స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చినవి ఈ రెండు కూడా ఒకే రేషనల్ నెంబర్ వచ్చింది చూడండి. సో దిస్ పెయిర్ రిప్రజెంట్స్ ద సేమ్ రేషనల్ నెంబర్. మన స్టెప్ రాసుకునేటప్పుడు చూడండి, -16/20 and 20/-25 represent the same rational number. -2/-3 next 2/3. చూడండి, ఈ రెండు ఏ టేబుల్ తో డిజిబుల్ అవ్వవు, కానీ డినామినేటర్ నెగిటివ్ ఇంటీజర్ ఉంది. నెగిటివ్ ఇంటీజర్ ఉండకూడదు అనుకున్నాం మనం స్టాండర్డ్ ఫామ్ లో. సో మనం ఏం చేద్దాం, దీన్ని -1 తో డివిజన్ చేసినట్లయితే పాజిటివ్ నెంబర్ వచ్చేస్తుంది, లేదా మల్టిప్లై చేసినా వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించండి, 2/3
3. న్యూమరేటర్ డినామినేటర్ లో నెగిటివ్ నెంబర్ ఉంది, సో 2/1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 3 అవుతుంది. ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్ లో ఉంది, సో మనం చూడండి -2/3 అండ్ 2/3 ఆర్ రిప్రజెంట్ సేమ్ రేషనల్ నెంబర్. అంటే ఇవి సేమ్ రేషనల్ నెంబర్ ని మనకు రిప్రజెంట్ చేస్తున్నాయి. -3/5 నెంబరు -12/20 నెంబరు సేమ్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తున్నాయా చేయలేదా? ఫస్ట్ 3/5 కు ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, HCF is 1, సో denominator is a positive number, this is a standard form. నెక్స్ట్ -12/20 ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ లో లేవు, డినామినేటర్ అయితే పాజిటివ్ ఇంటీజర్, సో ఇక్కడ మనము 4 టేబుల్ తో డివిజిబుల్ చేయాలి. -3/5, సో ఇక్కడ గమనించండి -3/5 and -12/20 represent same rational number. మీకు ఎందుకు రాయలేదు అంటే ఈ స్టెప్ ప్రతిసారి టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ వీడియో చాలా లెంత్ అవుతుంది రాయలేదు, అందుకని ప్రతిదానికి ఈసారి చూడండి. ఇక్కడ రిప్రజెంట్ అయితే రిప్రజెంట్ ద సేమ్ రేషనల్ నెంబర్, రిప్రజెంట్ కాకపోతే డు నాట్ రిప్రజెంట్ ద సేమ్ రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి 5th ప్రాబ్లం చూద్దాం సార్. సో 8/-5, దిస్ ఈజ్ నాట్ ఏ స్టాండర్డ్ ఫామ్. డినామినేటర్ ముందు నెగిటివ్ ఇంటీజర్ ఉంది, సో పాజిటివ్ ఇంటీజర్ రావాలి. ఇక్కడ ఈ రెండు ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవుతాయా? అవ్వట్లేదు, ఒకే నెంబర్ తో డివిజిబుల్ కావట్లేదు, సో మనము -1 తో డివిజన్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -8/5. నెక్స్ట్ -24/15, ఇక్కడ డినామినేటర్ పాజిటివ్ నెంబర్, ఓకే రైట్. ఈ రెండు కూడా 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి, చూడండి ఒకసారి, అంటే 3 నెంబర్ తో డివిజిబుల్ అవుతున్నాయి, సో -8/5. సో ఇవి రెండు కూడా సేమ్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. 8/-5 and -24/15 represent the same rational number. 3, this is a standard form, okay right. Next -1/3 -1/9, sorry -1/9, ఇవి కూడా స్టాండర్డ్ ఫామ్ లో ఉంది, ఎందుకంటే డినామినేటర్ పాజిటివ్ నెంబర్ ఉంది, ప్లస్ 1 కి 9 కి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, 1 తప్ప, సో ఇవి రెండు కూడా సేమ్ నెంబర్ ని రిప్రజెంట్ చేయట్లేదు. సో 1/3 and -9 do not represent the same rational number. ఇవి ఒకే నెంబర్, డిఫరెంట్ రేషనల్ నెంబర్స్. 1/3 and -1/9 డిఫరెంట్ రేషనల్ నెంబర్స్. -5/-9, ఇవి రెండు కూడా న్యూమరేటర్ డినామినేటర్ కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, బట్ అయితే ఇది డినామినేటర్ నెగిటివ్ ఇంటీజర్, సో ఎప్పుడైనా స్టాండర్డ్ ఫామ్ లో పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి. సో -5 /-1, ఇక్కడ డివైడెడ్ బై రాని అవసరం లేదు, ఇంటూ కూడా రాసుకున్నా మనకు ఓకే, ఇది ఒకటే నెంబర్ ఉన్నప్పుడు, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5/9. నెక్స్ట్ 5/-9, సో ఇక్కడ మీరు గమనించండి, డినామినేటర్ నెగిటివ్ ఇంటీజర్ ఉంది, సో దీన్ని పాజిటివ్ ఇంటీజర్ గా మార్చాలి. 5/-9 డివైడెడ్ బై -1 డివైడెడ్ బై -1, దట్ ఈజ్ ఈక్వల్ టు -5/9. సో ఇక్కడ మీరు గమనించండి, చాలా ఈజీగా గమనించండి, ఇవి రెండు కూడా డిఫరెంట్ నెంబర్స్, డు నాట్ రిప్రజెంట్ ద సేమ్ రేషనల్ నెంబర్. -5/9 and 5/-9 do not represent the same rational number. Rewrite the following rational numbers
ఇన్ ది సింప్లెస్ట్ ఫార్మ్. ఓకే రైట్. చూడండి, సింపులెస్ట్ ఫార్మ్ ఆర్ స్టాండర్డ్ ఫార్మ్ అంటే మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, ఇక్కడ డినామినేటర్ పాజిటివ్ ఇంటీజర్, సో మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో నెగిటివ్ ఇంటీజర్ అయితే మాత్రమే మనం మార్చాలి. సో ఇవి రెండు ఏ టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి? సో 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. సో -4 అంటే -8/8 డివైడెడ్ బై 2 అంటే -4. 6 డివైడెడ్ బై 2 అంటే 3. దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇవి రెండు కూడా 5 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. సో 5 అంటే 25 డివైడెడ్ బై 5, 45 డివైడెడ్ బై 5. సో దట్ ఈజ్ ఈక్వల్ 25 డివైడెడ్ బై 5 అంటే 5, 45 డివైడెడ్ బై 5 అంటే 9. ఓకే రైట్. ఇక్కడ మనకి డినామినేటర్ కూడా పాజిటివ్ నెంబర్. సో మనము ఈ 44 అండ్ 72 ఏ టేబుల్లో ఉందో మనం ఒకసారి గమనించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడెంటిఫై చేయగలిగితే చాలా సులభంగా చేస్తారు. లేదంటే ఒకసారి మీకు కనబడతా ఉంది 4 తో డివిజిబుల్ అవుతుందని. 4 తో డివిజిబుల్ చేద్దాం ఫస్ట్, లేకపోతే 2 టేబుల్ తో డివిజిబుల్ చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -11. చూడండి, 4 1 జా 4. సో 3 ఉంటుంది, 32, 4 8 జా 32. 11 8 కి ఏ నెంబర్ తో డివిజిబుల్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఏ స్టాండర్డ్ ఫార్మ్, సింప్లెస్ట్ ఫార్మ్. నెక్స్ట్ ఇవి రెండు కూడా 2 టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. సో డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -4/5. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? ఫిల్ ఇన్ ద బాక్సెస్ with correct symbol out of greater than or less than or equal. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ చూడండి పెద్ద నెంబర్ ఉంది, ఇటు సైడ్ పెద్ద సున్నా పడుతుంది, గ్రేటర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇటు సైడ్ చిన్న లెస్ చిన్నది. సో ఇంకొక సింబల్ ఏంటంటే ఎల్ షేప్ లో ఉంది కాబట్టి లెస్ అని మన మనసులో కొండ గుర్తు కోసం చెప్పడం జరుగుతుంది. ఈక్వల్. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ కైనా బిగ్గెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఉన్నట్లయితే గ్రేటర్ దాన్ పెట్టాలి. ఇక్కడ స్మాలెస్ట్ ఉన్నట్లయితే స్మాలెస్ట్ అంటే లెస్ దాన్ గుర్తు పెట్టాలి. ఈ రెండు ఈక్వల్ గా ఉన్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. అంతే, కరెక్ట్ సింబల్ పెట్టాలి మనం పెట్టడం కూడా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏం చేయకూడదు. మనం సింపుల్ గా చూస్తే ఇది నెగిటివ్ నెంబరు, ఇది పాజిటివ్ నెంబరు. చూసిన వెంటనే నెగిటివ్ నెంబర్ ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ కంటే చిన్నది. సో లెస్ దాన్, దట్స్ ఆల్. ఇక్కడ మీరు గమనించండి సెకండ్ ప్రాబ్లం. ఇవి రెండు కూడా డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నాయి, రెండు కూడా నెగిటివ్ రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ కూడా 35 మనము ఎల్సిఎం చేసుకున్నాం. అంటే ఇక్కడ మీరు గమనించండి, నేనేం చేశాను, ఇక్కడ 35 5 తో 5 7 35. సో ఇక్కడ కూడా 7 తో -7 4 28 -28. ఇక్కడ 5 తో మల్టిప్లై చేశాను, ఇక్కడ కూడా 5 తో మల్టిప్లై చేయండి. సో -25. దిస్ ఈజ్ ఏ లెస్ నెంబర్. లెస్సర్ అంటే లీస్ట్ నెంబర్, చిన్న నెంబర్. సో లెస్ దాన్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు గమనించిన వెంటనే 8 16 రెండు నెగిటివ్ నెంబర్సే. ఓకే, ఒకే ఒక మైనస్ సైన్ ఉంది కాబట్టి అది డినామినేటర్ లో ఉన్న న్యూమినేటర్ లో ఉన్నా కూడా మనకి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక అవసరం కూడా మీరు స్టాండర్డ్ ఫామ్ మార్చుకోండి. 14 డివైడెడ్ బై -2. నెక్స్ట్ -16 divided by -2. That's all is equal -7/8. సో ఈ రెండు ఈక్వల్. సో ఈక్వల్ పెట్టండి. ఇంకా చాలా సులభంగా చేయాలంటే ఏం లేదు, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనము కొట్టేసిన 2 టేబుల్ తో 7 జా, ఇక్కడ 8 జా వచ్చేస్తుంది. అంటే -7/8 ఈక్వల్. ఇంకా ఇంకో పద్ధతి కూడా ఏంది, ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది, ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. -14 ఈక్వల్ అవుతుంది. ఏ విధంగానైనా మనం చూసిన వెంటనే ఆన్సర్ పెట్టినట్టు ఉండదు ప్రాబ్లమ్స్. ఇక్కడ కూడా రెండు కూడా నెగిటివ్ రేషనల్ నెంబర్స్, బట్ అయితే డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నవి. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 4 తో మల్టిప్లై చేస్తున్నా. 4 ఎక్కడిది, దీని డినామినేటర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మరి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 5 తో మల్టిప్లై చేద్దాం. సో దట్ ఈజ్ 8 4 జా 32 -32/20. నెక్స్ట్ 35 -35/20.
సో ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి. ఇక్కడ -32 అంటే 35 కంటే 32 -32 పెద్ద నెంబర్, సో గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇక్కడ మీరు -1/3ని 4 తో మల్టిప్లై చేయండి ఇక్కడ డినామినేటర్. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది, 3 ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు -4/12 -3/12. సో దిస్ ఈజ్ ఎ లీస్ట్ నెంబర్, చిన్న నెంబర్, సో లెస్ దాన్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడండి, ఇక్కడ 5/11 మైనస్ సింబల్ వచ్చేసి డినామినేటర్ న్యూమరేటర్. సో మనకి ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్, ఇది నెగిటివ్ రేషనల్ నెంబర్, ఇక్కడ నెగిటివ్ రేషనల్ నెంబర్. సో దాట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఈ ప్రాబ్లం మనం చూసినప్పుడు 0, ఇదేమో నెగిటివ్ నెంబర్. 0 ఆల్వేస్ గ్రేటర్ దాన్ నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ కంటే 0 ఎప్పుడు పెద్దదే. సో దట్ ఈస్ కరెక్ట్. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇక్కడ 2 పేర్స్ ఇవ్వడం జరిగింది. అంటే రెండు ఫ్రాక్షన్స్ అంటే 2 రేషనల్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 2 రేషనల్ నెంబర్స్, ఇటు వాట్ ఇస్ గ్రేటర్. ఇవి 2 పాజిటివ్ నెంబర్స్ కాబట్టి చాలా సింపుల్ గా చూడండి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2/3 5/2. సో 2 2 is 4, 3 5 is 15. This is a less than, this is a greater number. 5/2 is greater. 5/2 is greater. చాలా సింపుల్ గా మనం చేయడం జరిగింది. ఈ ప్రాబ్లాన్ని మనము ఇంకో పద్ధతి ఏంటంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నవి. ఈ రెండింటి LCM 6 రావాలి అంటే ఈ టేబుల్ ని మనం చూడండి, 2/3 రాస్తాను, ఇక్కడ 5/2 రాసుకుంటాం. ఇక్కడ మీరు 2 తో మల్టిప్లై చేయండి, ఇది న్యూమరేటర్, డినామినేటర్ 2 తో మల్టిప్లై చేయండి. ఇక్కడ వచ్చేసి 3 కదా డినామినేటర్. సో ఈ డినామినేటర్ ని మనం ఇక్కడ ఈ నెంబర్ కి 6 రావాలి అంటే ఏం చేయాలి, LCM 6 రావాలి అంటే డినామినేటర్ ని 3 తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో డినామినేటర్ ని మల్టిప్లై, న్యూమరేటర్ అదే నెంబర్ తో, సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. సో 4/6 15/6. సో దిస్ ఈస్ ఏ గ్రేటర్. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్, 5/2. 5/2 ఈజ్ గ్రేటర్. సెకండ్ ప్రాబ్లం మీరు గమనించండి, ఇక్కడ మీరు -5/6 -4/3 ఉంది. ఇక్కడ 6, ఇక్కడ ఈ రెండు కూడా 3 6. చూడు, 3 యొక్క మల్టిపుల్ 6, లేక 6 యొక్క ఫ్యాక్టర్ 3. సో LCM వచ్చేసి 6 అవుతుంది. సో -5/6. ఓకే, ఇక్కడ వచ్చేసి 3ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే డినామినేటర్ 2 తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా 2 తో మల్టిప్లై చేద్దాం. సో -5/6 -8/6. దిస్ ఈజ్ ఏ గ్రేటర్. సో ఎందుకంటే నెగిటివ్ ఇంటీజర్స్ న్యూమరేటర్ లో చూడండి, -5 -8, డినామినేటర్ ఈక్వల్. సో ఇక్కడ -5 అనేది గ్రేటెస్ట్ నెంబర్. సో -5/6 ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ -3/4 2/-3. సో మనకి ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ స్టాండర్డ్ ఫార్ములా రాసుకున్నప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మైనస్ సైన్ మనం డైరెక్ట్ గా పెట్టేసుకోండి, ఎందుకు టైం వేస్ట్ చేయకుండా. అంటే ఒకటే ఉంటే మైనస్ సైన్, రెండుకైనా న్యూమరేటర్ డినామినేటర్ అయినా ఉన్నట్లయితే పాజిటివ్ సైన్ అయిపోతుంది. సో ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నవి. సో ఇక్కడ మనం 4ని 3 తో మల్టిప్లై చేయండి, 3ని 4 తో మల్టిప్లై చేయండి, అంటే ఇక్కడ క్రాస్ చేసేస్తున్నాం. లేదు, 4 3 LCM వచ్చేసి 12 కాబట్టి 12 రావాలంటే 4ని 3 తో మల్టిప్లై చేయాలి, 3ని 4 తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేసాము, డినామినేటర్ అదే నెంబర్. ఇక్కడ డినామినేటర్ 3 తో మల్టిప్లై చేశాయి కాబట్టి న్యూమరేటర్ 3 తో మల్టిప్లై చేశాయి. ఇక్కడ డినామినేటర్ ని 4 తో మల్టిప్లై చేశాయి కాబట్టి ఇక్కడ కూడా 4 తో మల్టిప్లై చేయండి. -9/12 -8/12. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ స్మాల్ నెంబర్, దిస్ ఈజ్ ఏ గ్రేటర్ నెంబర్. సో వాట్ ఈస్ ది ఫ్రాక్షన్, 2/-3 ఈజ్ గ్రేటర్. ఇక్కడ చూడండి, ఇందులో గ్రేటర్ ఏదంటే సింపుల్ గా చెప్పచ్చు, నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ ఈజ్ ఏ గ్రేటర్ నెంబర్. నెక్స్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకుందాము. ఇక్కడ
ఇక్కడ మైనస్ సింబల్ పెట్టుకోవడం జరుగుతుంది. 3 7 21 + 2 23 -23/7. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇక్కడ మైనస్ సైన్ పెట్టేస్తున్నాం పక్కన. సో 3 5 15, 15 + 4 19. సో ఇక్కడ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నవి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న డినామినేటర్ 5 తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ ఉన్న డినామినేటర్ 7 తో డినామినేటర్ ని న్యూమరేటర్ ని మల్టిప్లై చేస్తాను. లేదు అంటే మనం చెప్పుకున్న ప్రాసెస్ ప్రకారం 7 5 35 LCM వస్తుంది. 35 రావాలంటే 7 5 తో మల్టిప్లై చేయాలి. 5 ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 35 వస్తుంది అంటే 7 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంది, రెండు డినామినేటర్ కానీ న్యూమరేటర్ ఒకే నెంబర్ తో మల్టిప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి 5 తో మల్టిప్లై చేద్దాం. 5 3 15, 1 5 2 10 + 1 11. ఓకే రైట్. నెక్స్ట్ 7 5 35. నెక్స్ట్ మన వెంటనే మనము 19 7 133/35. ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి దిస్ ఈజ్ ఏ స్మాలెస్ట్, దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్ అంటే ఇది గ్రేటర్. సో -2/7 ఈజ్ గ్రేటర్. ఓకే రైట్. Write the following rational numbers in ascending order. Ascending order అంటే write the small number to big number. That is ascending order. సో చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అసెండింగ్ ఆర్డర్ తెలుగులో ఆరోహణ క్రమము అంటాం. అసెండింగ్ ఆర్డర్ ని ఆరోహణ క్రమము అంటాం. ఓకే రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి, సో నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి మనం సింపుల్ గా ఆన్సర్ రాయొచ్చు. చూడండి ఒక్కసారి, చాలా సింపుల్ గా రాయొచ్చు అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ చూడండి నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు పెద్ద ఫ్రాక్షనే స్మాల్ నెంబర్ అవుతుంది. సో దిస్ ఈజ్ -3/5 ఈజ్ ఏ స్మాల్ రేషనల్ నెంబర్. -2/5 నెక్స్ట్ -1. దట్స్ ఆల్. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం మీరు చూసిన వెంటనే డినామినేటర్స్ చూడండి, డినామినేటర్స్ ఈక్వల్ గా లేవు. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 3 ఉంది. ఎల్సిఎం కట్టినట్లయితే 9 వస్తుంది ఆన్సర్ ఎల్సిఎం. సో కాబట్టి ఇక్కడ ఉన్న 9 ని మనం ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే వస్తుంది, ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో -1/3 ని 3 × 3. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, 3 3 9 కాబట్టి మనకు అవసరం లేదు. నెక్స్ట్ -4 × 3/3 × 3. దట్స్ ఆల్. -3/9. నెక్స్ట్ -2/9 -12/9. సో ఇక్కడ చూడండి నెగిటివ్ నెంబర్, ఆల్ నెగిటివ్ నెంబర్సే కాబట్టి ఇది పెద్ద ఫ్రాక్షనే. మైనస్ సైన్ ఉంది కాబట్టి స్మాల్ నెంబర్ అవుతుంది, స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది, అంటే స్మాల్ రేషనల్ నెంబర్. సో అసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు గమనించండి ఒకసారి. ఫస్ట్ నెంబర్ ఇది -4/3. నెక్స్ట్ -4 అంటే తర్వాత ఇది -1/3. నెక్స్ట్ తర్వాత మీరు చూడండి ఇంకా మిగిలిపోయింది -2/9. చూడండి ఇక్కడ -12 అంటే -12/9 అంటే -4/3. నెక్స్ట్ -3/9 అంటే -1/3. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలిపోయిన నెంబర్ -2/9. దట్స్ ఆల్. ఇక్కడ గమనించండి అన్ని కూడా నెగిటివ్ రేషనల్ నెంబర్స్. సో ఎల్సిఎం కంపల్సరీ కట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కూడా 3 డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, 7 2 4. సో ఈ రెండు కూడా 2 టేబుల్ తో డిజిబుల్ అవుతున్నాయి. సో 7 2 14, 14 2 28. సో ఇక్కడ మీరు గమనించండి 28 డినామినేటర్ ప్రతిదానికి రావాలి. 28 7 4 తో మల్టిప్లై చేస్తే 7 4 28. డినామినేటర్ 4 తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ కూడా 4 తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 కాకుండా మిగిలిపోయింది 14. ఆ ఒకటి విషయము 28 ఎల్సిఎం 28 కాబట్టి సో మీకు 2ను ఎంతో మల్టిప్లై చేస్తే, ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 28 వచ్చింది, అంటే 2 × 14. సో నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 ని 28 రావాలంటే 7 తో మల్టిప్లై చేయాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ మైనస్ 12/28. నెక్స్ట్ minus 42/28 minus 21/28. ఇక్కడ మీరు అన్ని నెగిటివ్ రేషనల్ నెంబర్స్ కాబట్టి ఇది స్మాల్ నెంబర్, అసెండింగ్ ఆర్డర్. సో స్మాల్ నెంబర్, సో -3/2 స్మాల్ నెంబర్. నెక్స్ట్ minus 21/28 అంటే -3/4. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మిగిలిపోయింది -12/28 కాబట్టి -3/7. ఓకే, నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.